మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక అక్రమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 5 వ్యక్తులపై కేసు నమోదు చేసింది. అక్రమాల్లో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారని, చాలా మందికి క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని విమర్శించారు. కేటీఆర్, కవితతో పాటు హెచ్సీఏ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సంపత్ కుమార్ ను తక్షణమే విచారించాలి. వారి తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామీణ క్రికెటర్లకు అన్యాయం జరిగింది. సమ్మర్ క్యాంపులను ఉచితంగా నిర్వహించాలి, కానీ డబ్బులు తీసుకున్నారు. దానికి మా వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? అవకాశాల కోసం తెలంగాణ క్రికెట్లు ఎదురు చూస్తున్నారు. హెచ్సీఏలో జరిగిన అక్రమాల వివరాలను సిఐడి, ఈడీకి అందజేస్తాం. హెచ్సీఏ కార్యవర్గాన్ని రద్దు చేయాలి. హెచ్సీఏ ఎన్నికపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. క్రికెట్తో సంబంధం లేని జగన్మోహన్ రావు ఎలా అధ్యక్షుడయ్యారు? ఆయన వెనుక కేటీఆర్, కవిత ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా ఓట్లు వేస్తారు? ఐపీఎస్ అధికారి సజ్జనార్ కూడా ఎన్నికల్లో పాల్గొన్నారు. 155 క్రికెట్ అసోసియేషన్లు యాక్టివ్లో లేవు. అలాంటి వాటికి ఎన్నికలు ఎలా నిర్వహించారు? వెంటనే ఎన్నికలు రద్దు చేసి క్లబ్బులను ప్రక్షాళన చేయాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. పద్మ, బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్ఏలో చోటు చేసుకున్న అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హెచ్ఏ అక్రమాల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. సంపత్ కుమార్ ను కూడా ఆ విచారణ పరిధిలోకి తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. వీరి తప్పుడు నిర్ణయాల వల్లే గ్రామీణ క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. తక్షణమే సొసైటీని రద్దు చేసి వాటిని స్థానంలో హెచ్సీఏలో బీసీసీఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కూడా ఆయన అనడం జరిగింది. కాగా గతంలోనూ గురువారెడ్డి హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. హెచ్సీఏలో గతంలో ఉన్నట్టు ప్రస్తుతం లేదని, అలా ఉంటే ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక క్రికెటర్ బయటికి వస్తాడని గురువారెడ్డి అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిటీ వరకే పరిమితం అయిందన్నారు. హెచ్సీఏలో ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా అవినీతి జరుగుతుందని ఆయన విమర్శించారు. ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ప్రతి సంవత్సరం హెచ్సీఏకు సుమారు 100 కోట్ల రూపాయలు వస్తుందని ఆయన వెల్లడించారు. దాదాపు ఇప్పటికీ వరకు 170 కోట్లు గోల్మాల్ జరిగిందని ఆయన ఆరోపించడం జరిగింది. విజిలెన్స్ వారు విచారణ చేయడం, తర్వాత సిఐడి ఎంటర్ అవడంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయాల్సిన తెలిపారు. ఫేక్ క్లబ్ క్రియేట్లు చేయడం, డాక్యుమెంట్లు సృష్టించడం అంతా బయటపడిందని గురువారెడ్డి చెప్పడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.